తారకం చూసావా ఎంత స్టైల్. నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలేరా 16 ప్రయాణ నాకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలేరా. ఏం మారలేదు, రావాల్సిన చోటకే వచ్చావు. దా కపిలింగ్ ఆట ఆడుకుందాం. కప్లింగ్ ఆట అదేంటి? వయసులో ఉన్నావు, ఆ మాత్రం తెలీదా? అయినా నాకు చెప్పడం చేత కదమ్మా. దా చేసి చూపిస్తా. అటు ఇటు కాని వాళ్ళతో నాకేంటి మాటలు? మరి ఆ మాట అంటేనే ఎక్కడో ఫైర్ అయ్యేది. ఆడవాళ్ళు అదే మాటని, మగవాళ్ళు అదే మాటని, మధ్యలో మేము ఎందుకు పుట్టినట్టు? ఏమో. మా పుట్టుక గురించి తెలుసా మీకు? తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, కానీ తెలియజెప్పాల్సిన అవసరం నాకుంది. ఎక్కడికి? విను. చెప్పు. దా ఒకసారి బ్రహ్మదేవుడు బొమ్మను చేసి ప్రాణం పోకుండా ఏదో అత్యవసర పని మీద పక్కకు వెళ్ళాట. ఇంతలో సరస్వతీదేవి వచ్చి తన భర్త మర్చిపోయాడేమో అనుకుని ఆ బొమ్మకు ప్రాణం పోసిందట. ఆ తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి, అయ్యో నువ్వు ప్రాణం పోసేసావా? ఈ జీవి ఆడ మగ అన్నది ఇంకా నేను నిర్ణయించలేదే, ఇప్పుడు ఎలా అన్నట్ట. ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర వదిలేద్దాము, కనీసం భార్యా బాధితులకైనా ఉపయోగపడతారు అనుకున్నారట. ప్రపంచంలో ఇన్ని సిటీలున్నా మాకు హైదరాబాద్ అంటేనే మక్కువ, అందుకే మా వాళ్ళు అక్కడ ఎక్కువ. ఆ విధంగా మేము ఇక్కడ సెటిల్ అయ్యాం. అయ్యో బాబోయ్, చచ్చా అమ్మా చిచి, భార్య బాధితుల బాధలు తినడానికి నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. అయితే మరీ మంచిది. ఏంటి శ్రీనివాస్, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చానాక. నీకోసం వస్తుంటే దారిలో పట్టుకుని వాయించేస్తుంది. అయినా అక్కా తమ్ముల మధ్య నేనెందుకులే, ఈ లోపు నేను వేరే పార్టీ చూసుకుంటా. థ్యాంక్స్ అక్క, నీ పుణ్యం అంటూ నాకు ఈ ఉద్యోగం వచ్చింది. దాందే ఉందిలే. మరి నువ్వు నాకు సాయం చేస్తావా? చెప్పక్క. నీ శీలాన్ని త్యాగం చేసి మా కుటుంబంలో దీపాన్ని వెలిగించిన దేవతవు నువ్వు. అంత వద్దులే కానీ ఈ సిగరెట్ మొక్క చూడు. ఈ సిగరెట్లు ఎక్కడ దొరుకుతాయో, దీన్ని ఎవరెవరు ఎక్కువగా కాలుస్తారో కొంచెం ఎంక్వైరీ చేసి చెప్పవా? తప్పకుండా అక్క. ఇవి ఉంచండి. థ్యాంక్ యూ. ఇస్తానక్క. అలాగే.